నమో వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. శ్రావ్యంగా శ్లోక పఠనం, ఆధ్యాత్మికతతో నిండిన ఏకపాత్రాభినయం, హృద్యమైన కళా వైభవం, సాంప్రదాయ వస్త్రధారణలతో ఇవన్నీ చిన్నారులు మన ముందు ప్రదర్శించబోతున్నారు. వారికి స్వాగతం. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు నారాయణం తనుజ్ విష్ణువర్ధన్ గారు విశ్లేషకులుగా వ్యవహరించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం గురుగారు. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా శ్లోక పఠనం. వేదమంతా శబ్ద సౌందర్యంతో నిండిన అనుభవం. చిన్నారుల కంఠ మాధుర్యంలో ఆ శబ్దరత్నాలు ప్రతిధ్వనించబోతున్నాయి. ప్రతి శ్లోకంలో భక్తి, భావం, భావితరాల భవిష్యత్తు ఇనుబడింది. ఆధ్యాత్మిక దారిలో అడుగుపెట్టే తొలి మెట్టు ఈ శ్లోక పఠనం. ముందుగా రాబోతున్న చిన్నారి శ్లోకం పఠించబోతోంది. ఆ శ్లోకమేంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మేధ. నేను భారతీయ విద్యా భవన్లో 10వ తరగతి చదువుతున్నాను. సర్వదా సర్వదేశేషు పాతృత్వా భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అయం నిజః పరో వేతి గణనా లఘు చేతసాం ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం సంపత్తౌ చ విపత్తౌ చ మహతామేకరూపత ఉదయే సవితా రక్తౌ రక్తశ్చాస్తమయే తతా. చూశారు కదండి గురుగారు, చిన్నారి చెప్పిన శ్లోకం. దాని గురించి వివరణ ఇవ్వండి. చిరంజీవి మేధ దేవి భాగవతం నుండి ఒక చక్కనైనటువంటి అమ్మవారిని కీర్తించేటువంటి శ్లోకాన్ని ప్రప్రథమంగా గానం చేసింది. సర్వదా సర్వదేశేషు పాతుత్వం భువనేశ్వరి అంటూ, మనమందరం కూడా ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా ఆ తల్లి భువనేశ్వరి అనేటువంటి నామం కలిగినటువంటి ఆ తల్లి సదా సర్వదా కన్న తల్లి వలె మనల్ని రక్షిస్తూ ఉండాలి అని అర్థం. సర్వదా సర్వదేశేషు పాతుత్వం భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. ఇంకా అమ్మవారి ఎలాంటిది, అమ్మవారి యొక్క విశేషణము ఎలాంటిది అంటే మహామాయ అన్నారు. ఈ లోకంలో ఉండేటువంటి మాయారూపమంతా కూడా తానే అయి ఉన్నది. తాను తన యొక్క మాయారూపము ద్వారా మనల్ని రక్షణ చేస్తూ ఉన్నది అని. మహామాయ జగద్ధాత్రి, ఈ జగత్తునంతా కూడా తానే ధరించి ఉండేటువంటి రూపము కూడా ఆ తల్లిదేను. అంత విశేషణ శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ఆ తల్లి, అటువంటి తల్లిని మనం కోరుతూ ఉన్నాము. సర్వదా ప్రతి సమయంలోనూ కూడా సర్వదేశేషు, మేము ఎలాంటి ప్రాంతాలలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులలోనూ ఉన్నా కూడా తల్లి నీవే నన్ను సదా రక్షించుగాక అని కోరుతూ సుభాషితం నుండి ఒక చక్కనైనటువంటి శ్లోకాన్ని గానం చేసింది. అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసా అంటూ. ఈ శ్లోకం చాలా ఉత్తమమైనటువంటి శ్లోకం. ప్రతి ఒక్కరూ, బాలురు అందరూ కూడా తప్పక దీని యొక్క అర్థాన్ని తెలుసుకోవలసినటువంటి శ్లోకం. లోకంలో మనకు ఎందరో ఎదురవుతూ ఉంటారు. మన విద్యా కాలం నుండి ఈ జీవితంలో ఎందరో ఎదురవుతారు. స్నేహితులుగాను, బంధువులుగాను, ఇలా ఎన్నో రకాలుగా ఎందరినో మనం చూస్తూ ఉంటాం. అలా మనకు ఎదురైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తముల, లేకపోతే అనుత్తముల, మంచివారా, చెడ్డవారా, వారి స్థాయి ఏమిటి, వారి స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ కూడా గణన చేస్తూ ఉంటారు కొందరు. కొందరు మాత్రం అలా గణన చేయరు, అందరితోనూ కలిసి ఒకటిగా ఉంటారు. మరి గణన ఎవరు చేస్తారు, అందరితో కలిసి ఎవరు ఉంటారు అనేటువంటి అర్థాన్ని ఈ శ్లోకం చెబుతోంది. ఇందులో మనం ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి అని అంటూ ఉన్నారు.
ఏమంటున్నారు? అయం పరోహాన్ నిజోవేతి గణన లఘుచేతస. లఘుచేతస అల్పబుద్ధి కలిగినటువంటి వారే వీరెవరు, వారేమిటి, వీరేమిటి అని గణన చేస్తారు. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. ఉదార చరితము కలిగినటువంటి వారు, గొప్పదైన చారిత్ర్యము నడవడిక కలిగినటువంటి వారు వసుధైవ కుటుంబకంగా అందరినీ సమంగా చూస్తారు అని ఒక గొప్పదైనటువంటి భావన కలిగినటువంటి సుభాషితాన్ని చిరంజీవి వేద ఈ రోజున మనకు గానం చేసి వినిపించింది. ఇప్పుడు మరో అంశం, ఏకపాత్రాభినయం. ఒకే వ్యక్తి కానీ ఎన్నో పాత్రలు, అదే ఏకపాత్రాభినయం ప్రత్యేకత. ఇలాంటి అంశంతో మన ముందుకు ఒక చిన్నారి రాబోతున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు నందకిషోర్. నేను భారతీయ విద్యాభవన్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు భక్త కన్నప్ప పాత్రను పోషిస్తున్నాను. అయ్యో శివయ్య, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇక్కడ ఇలా ఒంటరిగా ఉన్నావా? క్రూర మృగాలు తిరిగే కారడవిలో ఒంటరిగా ఉన్నావా? నీకు భయం లేదా? ఎన్ని రోజులుగా ఇలా ఒంటరిగా ఉన్నావు శివయ్య? నీ చుట్టూ ఉన్న ఈ ఆకులు, ఈ చెత్త, మొత్తం చూస్తే నిన్ను పట్టించుకునే దిక్కే లేరా శివయ్య? నీవు స్నానం చేసి ఎన్ని రోజులయ్యిందో కదా, నేను నీకు స్నానం చేయిస్తాను, ఉండు. అమ్మో, మా శివయ్య ఎంత బాగుండాడో, నాదిష్టే తగిలేట్టుగా ఉంది స్వామికి. స్వామి, ఏంది స్వామి మాట్లాడవు? నా మీద కోపమా? ఎందుకు నీకు నా మీద అంత కోపము? నేను ఏం చేశాను? అయ్యో శివయ్య, నీకు తినడానికి నేను ఏమీ తీసుకురాలేదే, ఉండు, ఇప్పుడే నీకు తీసుకొస్తాను. ఇదిగో తిను శివయ్య, నీకు ఇప్పుడే వేడివేడిగా ఆహారం తీసుకొని వచ్చాను, ఉండు. బాగుందో లేదో నేను తిని చెప్తాను శివయ్య. ఇది బాలేదు, ఇది బాగుంది, తిను శివయ్య. అయ్యో శివయ్య, నీ కంటి నుండి రక్తం కారుతోందే. ఈ ఆకు పసరు పెడితే పరిష్కారం దొరుకుతుందని మా దొర చెప్పేవాడు. ఉండు శివయ్య, నీకు ఇప్పుడే ఇస్తాను ఈ పసురు. అయ్యో, పసురు పూసినా ఇంకా తగ్గలేదే, ఉండు, కంటికి కన్నే పరిష్కారం. నీ దగ్గర 3 కన్నులు ఉన్నాయి కదా, నాకు ఒక కన్నే చాలు, నా కంటిని నీకు ఇస్తాను, ఉండు శివయ్య. ఇదిగో. అయ్యో, ఇంకొక కంటి నుండి రక్తం కారుతోందే, ఉండు, నా ఇంకొక కంటిని కూడా నీకు అర్పిస్తాను. హరహర మహాదేవ శంభో శంకర. ధన్యవాదాలు. చూశారు కదండి గురువుగారు, ఈ చిన్నారి ప్రదర్శించిన ఏకపాత్రాభినయం ఎలా ఉందో మీ మాటల్లో తెలియచేయండి. ఈ చిరంజీవి భక్త కన్నప్ప యొక్క ఏకపాత్రాభినయాన్ని చాలా చక్కగా భక్తి ప్రపత్రతో ఆచరించి చూపించాడు. మానవ జీవితంలో ఈ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అంటే చాలా గొప్పదైనటువంటి ఒక అర్హత, గుణము మనలో ఏదైనా ఉండాలా అనంటే అది కేవలం భక్తి మాత్రం. భక్తి అనేటువంటి ఒక్క అర్హత ఉంటే చాలు, భగవంతుడు మనకు ఏం కావాలో దాన్ని అనుగ్రహిస్తాడు. కానీ భగవంతుడు భక్తులను పరీక్షించడం అనేటువంటిది కూడా చాలా తారాస్థాయిలో ఉంటుంది. భక్త కన్నప్ప ఆయన నిజానికి తిన్నడు, తాను భక్త కన్నప్పగా మారిపోయినాడు. ఆయనను కన్నప్ప అని ఎందుకు పిలిచారు అంటే భగవంతుడి యొక్క పరీక్షలో నిలబడి తన కనులను భగవంతుడికి ఇచ్చేశాడు కనుక కనులను సమర్పించినందుకు గాను కన్నప్పగా కీర్తి చెందాడు. ఇది చాలా హృద్యమైనటువంటి భక్తి పరాకాష్ఠకు తార్కాణమైనటువంటి ఒక నిజ జీవిత గాథ. ఇది ఎంతో గొప్పదైనటువంటిది. అటువంటి పాత్రలో ఏకపాత్రాభినయాన్ని చిరంజీవి చక్కగా మనకు చేసి చూపించినాడు. మనం భగవంతుణ్ణి కూడా ఒకటే కోరుకోవాలి.
ఎంతో గొప్పదైనటువంటి ఈ భక్తి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దీనిని మన జీవితంలో మనం కూడా అనుకరించగలిగేటువంటి భాగ్యాన్ని మనం కోరుకోవాలి. మనమందరం ఒకసారి ఆలోచిస్తే భగవద్ అనుగ్రహం మనకు కావాలి అంటే దానికి అర్హత ఏమిటి? మనం ఒక 10వ తరగతి పాసు అయి ఉండడం భగవద్ అనుగ్రహానికి కారణమా? లేకపోతే మన దగ్గర బాగా డబ్బు ఉండడం భగవద్ అనుగ్రహానికి కారణమా? లేకపోతే గొప్ప గొప్ప పదవులలో ఉండడం భగవద్ అనుగ్రహానికి కారణమా? ఇవేవి కూడా కాదు. మన హృదయములో భక్తి ఉండడం ఒక్కటే భగవద్ అనుగ్రహానికి కారణం. మన దగ్గర ధనం ఉన్నా లేకపోయినా, పదవులున్నా లేకపోయినా, ఎలాంటి స్థితిగతుల్లో మనం ఉన్నా కూడా మనలో భక్తి ఉంది అంటే చాలు, భగవంతుడు మనల్ని దగ్గరికి తీర్చుకుంటాడు. అటువంటి భక్తిని పెంపొందించుకోవడానికి ఇదిగో ఈ భక్త కన్నప్ప యొక్క జీవిత చరిత్ర మనందరికీ కూడా చాలా ఆదర్శప్రాయం అవుతుంది. ఇటువంటి భక్త కన్నప్ప పాత్రని ఏకపాత్రాభినయం చేసినటువంటి ఈ చిరంజీవి ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ ప్రసారము ద్వారా ఈ భక్తిలో ఉండేటువంటి మాధుర్యాన్ని ఇంకా ఇంకా ఆస్వాదించగలిగేటువంటి గొప్పదైనటువంటి ప్రయత్నాన్ని మనమందరం కూడా ఆచరిద్దాం. మరో అంశం కళా వైభవం. కళలు మన సంస్కృతికి ఆభరణాలు. పాట, నృత్యం, వాయిద్యం ఇవన్నీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి, భక్తిని పెంచుతాయి. ఇప్పుడు ఈ భాగంలో మన ముందుకు ఒక చిన్నారి కీర్తన ఆలపించడానికి వస్తోంది. ఏ కీర్తన ఆలపిస్తుందో తన మాటల్లోనే తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రాగమాలిక వేముగంటి. మా గురువుల పేరు డాక్టర్ పివిఎస్ లక్ష్మీ మేడం గారు, బైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు, కొమండూరి రామాచారి గారు. ఇప్పుడు నేను పాడబోయే అన్నమాచార్య కీర్తన కొండలలో నెలకొన్న. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు కూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన గురువరతి నంబి, ఇమ్మన్న వరములెల్లా మెచ్చినవాడు, కుమ్మరదాసుడైన గురువరతి నంబి, ఇమ్మన్న వరములెల్లా మెచ్చినవాడు, రొంబులు చేసిన ఎట్టి తొండమార్చె కురవతి, దొంబులు చేసిన ఎట్టి తొండమార్చె కురవతి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, దొంబులు చేసిన ఎట్టి తొండమార్చె కురవతి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు కూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అచ్చపు వేడుకతో అనంతాళ్ళు వారికి ముచ్చలి వెట్టికి బన్ను మోచినవాడు, అచ్చపు వేడుకతో అనంతాళ్ళు వారికి ముచ్చలి వెట్టికి బన్ను మోచినవాడు, మచ్చికదులక తిరుమల నంబి తోడుట, మచ్చికదులక తిరుమల నంబి తోడుట,
మంచివాడై కరుణ పాలించినవాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కనుల పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంత వరములు కూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు. చూశారు కదండి గురుగారు, ఈ చిన్నారి ఆలపించిన కీర్తన. దీని మీద మీ స్పందన తెలియచేయండి. ఈ చిన్నారి చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో తన యొక్క గానాన్ని ఆలపించారు. గాంధర్వ వేదం ఎంతో గొప్పది. ఈ గాంధర్వ వేదము, ఈ గానము యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే అత్యంత త్వరితగతిన భగవద్ అనుగ్రహాన్ని పొందడం. భగవంతుడు కూడా గానప్రియుడు అంటారు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎన్నో రకాలైనటువంటి వాహనాలలో స్వామి ఊరేగుతూ ఉంటారు. దాంట్లో ప్రధానమైనటువంటి వాహనం గరుత్మంతుడుగా మనం అంటాం. గరుడ వాహనారూఢుడు అని చాలా వైభవంగా చెప్తాం. ఈ గరుడ వాహనము యొక్క గొప్పదనం ఏమిటి అంటే ఆ గరుడ వాహనము తన యొక్క రెక్కల నుండి, తన యొక్క పయనపు వేగము నుండి కూడా గొప్పదైనటువంటి గాంధర్వ వేదము వెలువడుతూ ఉంటుంది. రథంతర సామము అని కూడా చెప్తారు. మరి అంత గొప్పది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ గానము అనేటువంటి కార్యం. అటువంటి కార్యాన్ని, కైంకర్యాన్ని ఈ చిన్నారి చాలా చక్కగా ఆచరించడం గోవిందుడి యొక్క అనుగ్రహానికి ప్రత్యక్ష నిదర్శనం. మరొక అంశం సాంప్రదాయ వస్త్రధారణ. ఈ చిన్నారులు దుస్తుల్లో మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన పూర్వీకుల ఆనవాళ్లు, ఆచారాలు ప్రతిఫలిస్తాయి. ఈ వేషధారణ కేవలం అలంకారమే కాదు, అది మన మూలాలపైన గర్వించే అంశం. ఈ అంశంతో మన ముందుకు రాబోతున్న చిన్నారులు మనకు రాష్ట్రం, సాంప్రదాయం గురించి తెలియజేయబోతున్నారు. గురువు గారికి నమస్కారం. నా పేరు ఆర్ శ్రీకర్ రెడ్డి. నా పేరు ఎం హర్షిని. మేము ఈరోజు అస్సాం రాష్ట్రం గురించి పరిచయం చేయబోతున్నాం. అస్సాం పూర్వ పేరు అస్సోం. అసమ అనే సంస్కృత పదం నుండి పుట్టిందని చెప్పవచ్చు. అసమ అనగా సమం కానది అని అర్థం. ఈ ప్రాంతంలో కొండలు, లోయలు, నదులు చాలా అసమానంగా ఉండడం వల్ల అస్సాం అనే పేరు వచ్చిందని చెప్తారు. అంతేకాకుండా అహోం అనే జాతి ప్రజలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం చేత అస్సాం అనే పేరు వచ్చిందని చెప్పవచ్చు. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో అస్సాం ఒకటి. అస్సాం రాజధాని దిస్పూర్. అస్సాంలో ప్రవహించే నది బ్రహ్మపుత్ర. అస్సాంకు బంగ్లాదేశ్, భూటాన్లతో సరిహద్దులు ఉన్నాయి. ఆదిమ వాసుల ఆచార్యాలు, అందిపుచ్చుకున్న సాంప్రదాయాలు కలగలిసి ఉండడం వల్ల అన్ని ప్రాంతాల కంటే అస్సామీ సంస్కృతి కాస్త భిన్నంగా ఉంటుంది. వస్త్రధారణ మెకేలా చాదర్ అస్సాం మహిళలు ధరించే సాంప్రదాయ వస్త్రం. మెకేలా కింది భాగం పొడవుగా ఉండి స్కర్టులా నడుముకు చుట్టుకుంటారు. పై భాగం శారీ పళ్ళులా ఉండి భుజం మీద వేసుకుంటారు. అస్సాం ఆచార వ్యవహారాలలో గమోసాకు విశిష్ట స్థానం ఉంది. దీనికి 3 వైపుల ఎరుపు కానీ వేరే రంగుతో అంచు ఉంటుంది. బిహు నాట్యకారులు దీని యొక్క చిత్రమైన ముడితో తలగుడ్డగా వాడతారు. ప్రార్థనా సమయంలో గమోసాను మెడలో వేసుకుంటారు. సమాజంలో ఉన్నతిని తెలుపుకునే విధంగా గమోసాను మెడలో వేసుకుంటారు. పండుగలు. బిహు పండుగ అస్సాంలో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఈ పండుగ సంవత్సరంలో 3 సార్లు జరుపుకుంటారు. జనవరి, ఏప్రిల్, అక్టోబర్ నెలలో జరుపుకుంటారు. అదే కాక దుర్గా పూజ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. అస్సామీ, బోడో భాషలు రాష్ట్ర అధికార భాషలు. ఇవే కాకుండా ఇతర టిబెటో బర్మన్, మోన్ ఖమోర్, కోచ్ భాషల ప్రభావితం కూడా అధికంగానే ఉంది. జీవ సంపద. అస్సాంలో జీవ సంపద అడవులు
వన్యప్రాణులు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా అభయారణ్యాలు ఉన్నాయి. అందులో ఒకటి కజీరంగా నేషనల్ పార్క్. ఈ పార్కులో ప్రత్యేకత ఆకర్షణ ఖడ్గమృగం. అస్సాంలో సత్రియ నాట్యం చాలా ప్రసిద్ధి పొందింది. అస్సాం టీ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది. ప్రపంచంలో అస్సాంలో మాత్రమే లభించే బంగారు రంగు పట్టు ముగా సిల్క్ లేదా ముగా పట్టుగా ఇక్కడ లభిస్తుంది. అస్సాంలో కామాఖ్య దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది మరియు పవిత్రమైనది. చూశారు కదండి గురువుగారు, చిన్నారులు ప్రదర్శించిన వస్త్రధారణ, దాని మీద మీ స్పందన. కర్మభూమి అయినటువంటి ఈ భారతావనిలో అస్సాం రాష్ట్రము యొక్క వస్త్రధారణతో చిరంజీవులిద్దరూ కూడా ఇక్కడికి విచ్చేసి అస్సాం రాష్ట్రము యొక్క సంస్కృతి సంప్రదాయములను గురించి చక్కగా వివరణ చేశారు. ఈ అస్సాం రాష్ట్రం చాలా గొప్పది. పలాని రాష్ట్రము ఈ ప్రాంతము అని కాదు కానీ ఈ భారతావనిలో ఉండేటువంటి ప్రతి అణువణువు కూడా చాలా గొప్పది. ముఖ్యంగా ఈ భారతావనిలో ఈ ప్రపంచంలో ఉండేటువంటి సకల భూభాగాలకి ఈ భారతావని అని మనం చెప్పేటువంటి మనం పుట్టినటువంటి ఈ భూభాగానికి చాలా గొప్ప ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత అంటే కేవలం ఈ భూభాగంలో మాత్రమే వేదోక్తమైనటువంటి కర్మలను మనం ఆచరిస్తే ఆ కర్మల తాలూకు ఫలాలు ఆయా దేవతలందరికీ కూడా చేరి దేవతానుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. వేదోక్తమైనటువంటి యజ్ఞాలు, వేదోక్తమైనటువంటి గొప్ప గొప్ప దాన ధర్మాది క్రియలు, భగవత్ కైంకర్యాలు, ఇవన్నీ కూడా ఏ ప్రాంతంలో ఉండి చేస్తే ఆయా దేవతలకు అందుతాయి అంటే ఇదే ఉదాహరణ మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ కార్యాలన్నింటికీ కూడా చాలా గొప్పదైనటువంటి ప్రదేశం ఈ భారతావని. ఈ భారతావనిలో ఆసేతు హిమాచలం ప్రతి ప్రాంతము కూడా వేదోక్తమైనటువంటి యజ్ఞాది కర్మలు ఆచరించడానికి చాలా గొప్ప అనువైనటువంటి ప్రాంతం. అటువంటి భారతావనిలో మనం అందరం కూడా పుట్టగలిగాం. అటువంటి భారతావనిలో జీవించగలుగుతూ ఉన్నాం. అటువంటి భారతావనిలో ఎంతో గొప్పగా ధర్మాచరణ చేయగలిగేటువంటి స్థితిలో మానవ జన్మలో మనం ఉన్నామనేటువంటిది ఇది చాలా గొప్ప అదృష్టం మనందరికీ. చిన్నారుల గురించి కొన్ని మంచి మాటలు చెప్పండి గురుగారు. బాలముకుందం కార్యక్రమం ద్వారా చిన్నారులకు ఎంతో గొప్పదైనటువంటి ప్రేరణను అందిస్తూ ఉన్నారు. చిన్నారులందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా చాలా చక్కనైనటువంటి ఆశిష్టో దృఢిష్టో బలిష్ఠ అని వేదవాక్యం చెప్తోంది. వేదమంతా కూడా మాత చెప్తోంది చిన్నారులందరూ కూడా చాలా గొప్పదైనటువంటి బలయుక్తులై ఉండాలి అంటుంది. ఆ బలం ఎలాంటి బలము అంటే కేవలం శారీరక బలం. శారీరక బలం ఒక్కటే బలం కానే కాదు. ఎప్పుడూ కూడా శారీరక బలం కన్నా కూడా చాలా గొప్పదైనటువంటిది మానసిక బలం, సాంస్కృతిక బలం. ఈ మానసిక బలాన్ని, సాంస్కృతిక బలాన్ని మనమందరం కూడా పొందే ప్రయత్నం చక్కగా ఆచరించాలి. ఎప్పుడైతే ఈ కార్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆచరిస్తామో అప్పుడు నిజమైనటువంటి ఈ బాలముకుందం కార్యక్రమం యొక్క పరిపూర్ణ ఫలాన్ని కూడా అందరం అందుకోగలుగుతాం. చిన్నారులందరూ కూడా సాంస్కృతిక బలము అంటే ఈ బాలముకుందం కార్యక్రమంలో ఉండేటువంటి శ్లోక పఠనం కానివ్వండి, నాట్య ప్రదర్శన కానివ్వండి, వీటిల్లో గొప్పదైనటువంటి ప్రావీణ్యంతో పాటుగా 10 మంది ముందర ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థితి, మనోబలం కూడా మనమందరం పొందాలి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, వారికి ఎన్నో విషయాలు తెలిసి ఉంటాయి పిల్లలకి. కానీ తెలిసినటువంటి విషయాన్ని సుస్పష్టంగా ఎప్పుడు ఏ సందర్భంలో
ఎన్ని మాటలలో చక్కగా అక్కడ చెప్పాలో అందులో ఎంతో మంది చిన్నారులకు లోపం ఉంటుంది. అటువంటి లోపాల నుండి చిన్నారులందరూ కూడా బయటపడినప్పుడే వారి హృదయాంతరాలలో ఉండేటువంటి పాండిత్యం కానివ్వండి, వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చక్కగా ఈ ప్రపంచానికి వెలుగెత్తి చెప్పడంలో వారికి ఎంతో గొప్పదైనటువంటి పటిమ ఆ చిన్నారులందరికీ కూడా వస్తుంది. మరి ఇటువంటి దాన్ని అందరూ కూడా అలవరుచుకునే ప్రయత్నం చేయాలి. అలా భారతీయ చిన్నారులందరికీ కూడా ఇటువంటి పటిమ చాలా పటిష్టంగా అలవరుచుకోవాలి అనేటువంటి గొప్ప సందర్భంతోనే, గొప్ప సంకల్పంతోనే గోవిందుడి యొక్క అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా బాలముకుందం అనేటువంటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో భక్తి పరంపరను నిలబెట్టే ఒక చిన్న కిరణంగా మారుతుందన్న నమ్మకం. మరికొందరి చిన్నారులతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.